నాకు ఎవరు లేరు కదా సార్. అయితే ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకుంటావా? అదే కదా, బిడ్డకి తండ్రా? ఎవరు లేరంటే ఒక మంచి సంబంధం చూసి పెట్టమ్మా. నేను మంచిగా సంబంధం చూసి మేము పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళం కదా. మనందరం ఇక్కడ పిక్చర్ లెక్క కనిపిస్తున్నాం కానీ వీళ్ళు ఛాయ్ తాగినప్పుడే వీళ్ళు మ్యూజిక్ ఎప్పటి నుంచో ఉందండి, మనకు అర్థం కాలేదు. నాకు తర్వాత అర్థమైపోయింది. ఇదంతా ప్లాన్డ్ గా ముందు నుంచే నడిచింది. నిజం చెప్పమ్మా. ముందు చేసుకొని ఇప్పుడు బయటపడంగానే నీకు ఎట్టొచ్చి రూమ్ దొరక్క ఇంటికి వచ్చావా? ఈ కారణం వల్ల ఇంటికి వచ్చావు అంతే. లేదంటే మీరు అంత లేదు సార్, తనే బాత్రూంలాడితే తనకు బెడ్ రెస్ట్ తనకి చేసుకోలేకపోతుంది, పైకి లేవలేకపోతుంది, పిల్లలు ఉన్నారు. అంతేనా? పిల్లలు స్కూల్కి అంతకు ముందు ఎప్పుడు కూడా అతను నీ మీద ఇష్టం వ్యక్తపరచడం కానీ ఇదేం లేదు? లేదు సార్. సరే ఇప్పుడు ఏమంటావు? బాగుంది నీ ఏడుపు, ఏమంటావు? ఇప్పుడు ఎట్లా ఉన్నావు అట్లాగే ఉంటాం అంతేనా? తనకు కావాలి సార్. ఏం కావాలి? ఐస్ క్రీమ్ అదేమన్నా కావాలంటే ఐస్ నాకు క్రీమ్ కాదు కానీ నా బిడ్డకు తండ్రి అమ్మా, నీ దృష్టిలో నువ్వు చేసేది తప్పు అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది అనిపించట్లేదా? మేడం, అనిపిస్తుందా తల్లి? అనిపిస్తుంది. నమస్కారం. కాదమ్మా, నీ బిడ్డకి తండ్రి కావాలంటే ఎలాగ మీరు అందరూ పబ్లిక్ గా ఒప్పుకున్నారు కాబట్టి నీ బిడ్డకి అతనే తండ్రి. ఇప్పుడు ఎవరు కాదన్నారు? దానికి మించి ఏం కావాలి? ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ మళ్ళీ బయటికి పెడతాను వెళ్ళి అంటున్నాడు టీ అతను. కొట్టు పెట్టుకోవచ్చు కదా. నీ బిడ్డకి తండ్రే అదే, ఓకే, సర్టిఫికెట్లో అదే ఉంటుంది. నువ్వు వెళ్ళి టీ కొట్లో ఉండి అక్కడే అమ్ముకో, వాళ్ళిద్దరు భార్యాభర్తల్లో ఉంటారు. అతనేంటి ఇంకొక మీ అడుగు ముందుకేసి ఇద్దరు ఎన్నో కావాలంటున్నాడు. వస్తారు ఇంకా అక్కడికి. ఇంకా నీ బిడ్డను నువ్వు ఎలా పెంచుకుంటావో ఆ విధంగా పెంచుకో, ఆ టీ కొట్టు చూసుకో, నీ బిడ్డను కాపాడుకో. అదొకటే కదా నీకు ఎజెండా, ఆ విధంగా చూసుకో. ఇలాంటి దానికి వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఆశ్చర్యపోతున్నాను నేను. దానికి ఓకే చెప్తావా నువ్వు? ఇద్దరు కావాలంటున్నాడు, దానికి ఓకే నీకు? బతకాలని వీళ్ళకి తెలియదు. ఏమ్మా ఓకేనా? చెప్తే నీకు వెనక ముందు ఎవరు లేరా? మీ అమ్మ నాన్న ఎవరు లేరా? లేదు సార్. ఎవరు లేరు, అది నీ అడ్వాంటేజ్. నీకు ఎవరు లేకపోవటం అనేది నీ బలం. చాలా మందికి ఏంటంటే ఎవరు లేకపోవటం అనేది బలహీనత అవుతుంది. నీకు ఎవరు లేకపోవటం అనేది నీకు బలం. ఎందుకంటే మేము వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయలేం, ఈ అమ్మాయికి గడ్డి పెట్టండి అని చెప్పలేం. మళ్ళీ నంగనాచిలాగా ఇలా ఏడుస్తూ ఉంటే కనుక మేము జాలి పడిపోతాం. మొత్తం తెగించింది. ఇక ఎవరికి వెళ్ళట్లేదు ఇక అన్ని, అందుకే ఇట్లా వేసి కాదు, నీతో దేశాలు మాట్లాడ వేస్తుంది ఇంకా. మీతో మాట్లాడినప్పుడు కూడా ఇలాగే మాట్లాడిందా? లేదండి, లేదంటే గట్టి కొంచెం అప్పుడు గట్టిగానే మాట్లాడింది అదో. నాతో ఫోన్ లో. ఇక్కడికి వచ్చి నంగనాచి ఏడుస్తుంది ఆమె. అది నేను ఈ కాపురానికి అడ్డం రావాలి. ఇంకా అడ్డం వచ్చేది ఏంటి? అన్ని పెద్దగా చేసే కూర్చున్నావు ఇంక ఇక్కడ. నా జీవితమే ఖరాబ్ చేసినావు. నా పిల్లలను అన్యాయం చేయడానికి నువ్వు నా ఇంట్లోకి దూరినావు అసలు. ఆవిడ లాజిక్ చూడు, లేపుకుని వెళ్ళిపోతే కనుక మీ ఇంటి వరకు ఎందుకు, ముందే లేపుకుని వెళ్ళిపోతుండే చూడు. ఇంకా ఆమె ఇంకా ఏమయ్యా, చేసిన ఇక్కడ తప్పు కొంచెం చేసి- correct answer చెప్పు నాకు. ఆవిడ నిన్ను పూర్తిగా నమ్మింది, నువ్వు ఆవిడంటే ఇష్టపడుతున్నావు. అతన్ని వాళ్ళ భార్యతో కట్ చేయించి నేను తీసుకొని వెళ్ళిపోతానంటే తీసుకొని వెళ్ళిపోయేదాన్ని కదా అంటుంది. అలా వెళ్ళిపోయేవాడు ఆవిడ కోసం. అట్లా వెళ్ళిపోవటం ఉంటే మరి వీడికి ఎందుకు వస్తుండే, నేను ఈమెను ఎందుకు చూసుకుంటుండే? నీకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలనే కదా. అరే ఇద్దరు కాదు ముగ్గురు కాదు, అదంతా కాదు, కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి, అమ్మ నువ్వు ఫస్ట్ చెప్పమ్మా. అతను మొండివాదం, ఇది చాలా మొండిగా వాదిస్తున్నాడు, అతనితో మేము లాజికల్గా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అసలు నీకైనా కొద్దిగా సెన్సిబిలిటీ ఉంటే కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించి సార్ అదంతా తెలియదు సార్, నాకు తను కావాలి, ఈమె ఇద్దరు కావాలి. నేను అడగలేదయ్యా, ఆగు. నీ ఎడవాదం పెడవాదం నిన్ను అడగలేదు, నీతో మాట్లాడటానికి మేము ఎవరు ఇష్టపడట్లేదు. ఈ మహాతల్లి కన్నా కొద్దిగా క్యారెక్టర్ ఆలోచన, అంతకుముందు పరువుగా బతికాను అని 10 సార్లు అంటుంది కదా, ఆ పరువును ఇప్పుడైనా కాపాడుకోమంటున్నాను నేను. అది నీకు ఎలాగలేదు, పరువు ఇప్పుడైనా కాపాడుకుంటావా? కాపాడుకుంటాను. నీ బిడ్డకి నువ్వే పోషించుకో. అతనే తండ్రి అని కాదనట్లేదు, కానీ దానికి లీగల్ ఎటువంటి వ్యాలిడిటీ ఉంటుంది అన్నది మేడం చెప్తారు. నీ బిడ్డను చూసుకుంటూ పోగాని అతనితో మాత్రం ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. అతని వైపు చూసి చెప్పు. అతను మొండిగా వాదిస్తున్నాడు, ఇద్దరు కావాలని. ఆయన వెళ్ళమంటే ఎంత రొమాంటిక్ గా చూస్తున్నావు అతని వైపు. ఆయన వెళ్ళమంటే వెళ్తుందంట. వెళ్ళమంటే వెళ్తాడు, ఆడు చచ్చిన వెళ్ళమండు, వాడు చచ్చిన వెళ్ళమండు. వెళ్ళమంటే వెళ్తావా? అమ్మాయి ఇప్పుడు వరకు అమ్మాయి ఏమో అంటుంది, ఆ అమ్మాయి వచ్చి ఒక 2 పీకితే అప్పుడు నువ్వే ఆటోమేటిక్గా వెళ్తావు. ఇప్పటి వరకు ఏదో చెల్లెలాగాని నీ చూసుకున్నా, పరువు- ఇప్పుడు నీ పరువు- మాత్రం నీ బండారం బయటపడ్డది. ఇప్పుడు నువ్వు నిన్ను పరువుగా మాత్రం నేను వదిలేదే లేదు అసలు. పరువుగా బతుకుతున్నా అంటే తీమంటావు అమ్మాయి. నేను రోడ్డు ఎక్కించి పరువు తీయటం, ఎక్కడైతే నీ కొట్టుందో అక్కడే నేను నిలదీస్తుంది నడి రోడ్డు మీద పరువు. అప్పుడు ఎలా బతుకుతావో చూడొచ్చు. ఏమా నువ్వేమనుకుంటున్నావు? ఇద్దరు నేనైతే అసలు నాకు కావాలంటున్నావు. వద్దండి, నాకు ఆమె మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం నేను ఊరుకోను. మరి మీ ఆయన ఇద్దరు కావాలి, లేకపోతే ఉంటే ఉండమనండి, లేకపోతే ఊరుకోని అంటున్నాడు. నేను అసలు ఆమెను వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ నా పిల్లలతోనే నాతోనే ఉండాలి. ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అలా ఉండను అంటే ఏం చేస్తావు? ఉంటాడు కూడా. ఏమ్మా ప్రేమ, ఒకరి మీద ఒకరికి ప్రేమ. బాల్ నీ కోట్లోనే ఉంది, నువ్వు వెనక్కి తగ్గాలి, నీ దారి నువ్వు చూసుకోవాలి. ఇంతకు ముందులాగా పరుగులాగా బతకగలగాలి. నీ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది సమాజానికి ఏం చెప్పుకుంటావో అది నువ్వు చెప్పుకో. సార్ అసలు ఆవిడ వదిలే ఈయన వదిలేలాగా కనిపించట్లేదు. చూద్దాం మేడం. మరీ విడ్డూరంగా ఉంది ఈవిడ వ్యవహారం. ఈవిడ 2 విడ్డూరం. కావాలి, 3 కావాలి, 5 కావాలి అంటున్నాడు. ఏమ్మా
మరి నా బిడ్డకి తండ్రి నేను ఎలా బతకాలి సార్? అమ్మా. నాకు ఏదన్నా ఆధారం చూపిస్తే అలాగే నీ బతుకుతాను. లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు, అదే. నాదేంటి మరి నీకు పరిస్థితి టీ ఇక్కడ? కొట్టుంది కదమ్మా, మళ్ళీ తెరిచేసే రీఓపెనింగ్ అని చెప్పి నేనే వస్తాను రిబ్బన్ కటింగ్. కాదు వీళ్ళు ముగ్గురు కలిసి ఇంట్లో ఉంటానంటారు ఏంటండి? అలా ఒప్పుకుంటుంది, అలా ఒప్పుకుంటుంది ఎందుకు అలాగా? ఒప్పుకుంటారు? అసలు ముందు భార్యను కట్టాలి వీళ్ళిద్దరిని కదా, ఎందుకంటే వాళ్ళిద్దరు ముదిరిపోయారు. ఈ ముదిరిపోయిన బ్యాచ్ కి అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలీదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటే ఏంటో తెలీదు. వద్దమ్మా, వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. ఏం తీయమంటావా పరువు? ఆ? మాస్కులు కట్టుకుని బ్లర్ వేసారని చెప్పా ఛానల్ వాళ్ళు. లైటింగ్స్ ఆన్ చేయమంటావా నీ మీద? హరి గారు ఆ మేడం. గారువా వచ్చేసింది మరి? గబుక్కుని. గబుక్కున హరి, వచ్చింది కొద్దిగా వయసు తగ్గట్టు. ఆలోచించే మాకు ఆ కదా. సంస్కారం ఉంది, ఏం చేయమంటారు? ఎవరు హ్యాపీగా లేరు హరి ఇక్కడ, ఎవరు హ్యాపీగా లేరు నీతో. నేను ఎక్కడున్నాను సార్ హ్యాపీగా? విను ఒక్క నిమిషం, నువ్వు హ్యాపీగా లేవు, అదే నేను అంటున్నాను కదా, నువ్వు హ్యాపీగా లేవు. నువ్వు హ్యాపీగా ఉన్నావా హరి? లేదు సార్, నేను హ్యాపీగా లేదు. నువ్వు హ్యాపీగా లేవా? లేదు సార్. నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు? ఇద్దరు కావాలి అని అంటున్నావు, నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు? నాకు తను కావాలి తిని కావాలి సార్. తను నేను రానంటుంది, ఒప్పుకోను. తన నేను బిడ్డకి అసలు తండ్రి ఒప్పుకోను అంటుంది, కానీ నువ్వు కావాలని తనేమి నువ్వు వాదించినట్టుగా వాదించట్లేదు. నువ్వు వద్దంటుంది, బిడ్డకి తండ్రి కావాలంటుంది, తనకు ఒక బ్రతుకు తెరువు కావాలంటుంది, దిక్కు కావాలంటుంది. నాకు అంతా తెలుసు సార్, నాకు ఆమె కావాలి. వీళ్ళిద్దరు నేను ఒక దగ్గర ఉంటా సార్ వీళ్ళిద్దరితోటి. నేనైతే ఒప్పుకోనండి. నేను ఇంట్లో మాత్రం నేను సరే, అసలు మీ ఆవిడ ఉంచుకోనండి. ఒప్పుకోనంటుంది మరి. బయట ఉంచుకుంటావా? నీ మొహం మండ. నేను ఉంచుకోను అసలు. నేను ఇద్దరు ఆమెను ఇంట్లో ఎల్లగొట్టేసి ఉంచుకోదంటే బయట ఉంచుకుంటావా అని ఉంచాను, అంటున్నా. బయట కూడా ఉంచానండి. ఇద్దరి మధ్యలో మొత్తానికి అన్ని క్లోజ్ చేసేయండి. నేను న్యాయం కోసం వచ్చానండి మీ దగ్గరికి. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. సరే మరి ఇంత సార్. ట్రై చేస్తాం, వాళ్ళు ఒప్పుకోమంటే తర్వాత నీకు ఆప్షన్ ఏముందో చెప్తాం గానీ వాళ్ళ బ్రెయిన్ లోంచి ఉన్న ఆలోచన మేము తీసి బయటపడేలేం కదా. మా ముందే ఆయన అంత తెగించి మాట్లాడుతున్నాడు. అక్కడ అవుతలేదనే మేడం మీ దగ్గరికి వచ్చాను నేను. డాక్టర్ గారు మరి విన్నారు కదండి వీరి వాదన, మరి మీరేం చెప్పదలుచుకున్నారు? వాదన, మామూలు వాదన కూడా కాదు. మేడం ఇక్కడ ఇదేంటంటే ఈరోజు సునీత ఏడుస్తున్నా కూడా ఆ ఏడుపుకి వెనకాతలు ఉండేటటువంటి ఆలోచన ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆ అమ్మాయికి ఏంటంటే ఎక్కడో లోపల నేను తప్పు చేశాను, తప్పు యాంగిల్లోకి వచ్చాను, తెలియకుండానే ఏంటంటే అతన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంలోనో, లేదంటే అతను కోరుకుంటున్నాడు కాబట్టి అతనికి ఒక సుఖాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనో చాలా బ్లైండ్ ఫోల్డెడ్గా ఈ అమ్మాయి వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పింది ఆ అమ్మాయి, చాలా కరెక్ట్ మాట. ఏంటంటే ఇప్పుడు వరకు పరువుగానే బతికా, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇప్పుడు వరకు నేను పరువుగానే బతికాను, ఈవిడ్ని చూసుకోవాలని చెప్పి అతను ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి నా స్టోరీ అంతా తిరిగిపోయింది. ఇంకా తిరిగి రానటువంటి లోకానికి తను వెళ్ళిపోయింది, ఒక ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తను ఏమంటుంది, అంత అడ్డంగా వాదించట్లేదు, అంత భయంకరంగా వాదించట్లేదు. నాకెందుకంటే ఇదంతా చూస్తుంటే ఈరోజు మమతకి హరి గురించి చాలా అంశాలు తెలియదేమో, ఇతనేమి ఫస్ట్ టైమర్ కాదు, సెకండ్ టైమర్, సెంచరీ కూడా కొట్టాడేమో ఇలాంటి అంశాల్లో నాకు అనిపిస్తుంది. ఎటొచ్చి ఏంటంటే మమతకి కళ్ళకు కట్టినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఇంట్లో ఈ ఇష్యూ జరిగేటప్పటికి తన కళ్ళెదురుగుంటా కనిపించేటప్పటికి భర్త క్యారెక్టర్ ఇదే అని చెప్తుంది, కానీ ఈ లారీ డ్రైవర్ ఎక్కడెక్కడ డ్రైవ్ చేశాడో మనకు తెలియదు. సరే ఒక్క నిమిషం, హరి ఒకటి, ఇది నా అభిప్రాయం మాత్రమే, నా అభిప్రాయం. నువ్వు కాదనుకుంటే నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో, నువ్వు కాదని చెప్పి, ఇది నా అభిప్రాయం, నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మేడం, ఈరోజు ఈ అమ్మాయి మాట తీరు చూస్తూ ఉంటే కనుక అతనిలాగా వాదించట్లేదు. తను ఏమంటుంది, నేను వెళ్ళిపోతాను, నేను తప్పు చేశాను అంటే నా బిడ్డకి ఇందాక నుంచి తను ఏమంటుందంటే అతను కావాలండి, అతను దిక్కు నాకు, అతను లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి మాట అనట్లేదు. అని చెప్పి ఈ అమ్మాయితో ఒక క్షమాగుణంతో మనం వ్యవహరించాలని నేను అనట్లేదు. ఎందుకంటే ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తప్పే. మమతకి చాలా భయంకరమైనటువంటి తప్పు అన్యాయం జరిగింది సునీత ద్వారా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటంటే ఒక రియలైజేషన్, అరే ఇదేంటి, బహుశా ఆ స్థానంలో నేను నిలబడి ఉంటే కనుక నా పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. ఇప్పుడు అతను ఎలాగంటే అతను పట్టినటువంటి ఉడుంపట్లోంచి ఇప్పుడు బయటకు రాలేకపోతుంది. ఎలాగైతే ఇక్కడ వాదిస్తూ ఇద్దరు కావాలి అని అనుకుంటున్నాడో అదే ప్రెషర్ ఈ అమ్మాయి మీద కూడా చూపెడుతున్నాడు అతను. ఖచ్చితంగా నువ్వు ఉండాలి నాతో, నేనే నీకు దిక్కు, నీ బిడ్డకు నేనే తండ్రి, నేనుంటేనే నీకు దిక్కు, లేదంటే నీకు దిక్కే లేదు అనేటటువంటి వ్యవహారం అతని నోటి ద్వారా వచ్చింది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే దిక్కు మొక్కు ఉంటే ఇక్కడే దిక్కు, అవమానం సంగతి పక్కన పెడదాం, బిడ్డని అంతా కూడా నేను ఇక్కడే ఉంటాను అనేటటువంటి ఫిక్సేషన్లో ఆ అమ్మాయి ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంత ఇదిగా వాదించి ఈ విధంగా వ్యవహరించేటటువంటి హరిని బహుశా బ్రహ్మదేవుడు దిగొచ్చి కూడా వీళ్ళని రెక్టిఫై చేయలేడు. ఇలాంటి వాళ్ళకి మామూలు సైకలాజికల్ కౌన్సిలింగ్ పనికిరావు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పోలీస్ స్టేషన్, ఒక లీగల్ పరమైనటువంటి కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎక్కడ పంపించినా పోతా, మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరితో ఉంటాను నేను. సరే ఎల్జీగా సార్ మీరు ఒక 10 నిమిషాల తర్వాత 10 ఊళ్ళు తిరుగుతా నేను. అది ఏంటి అన్నది లాయర్ మేడం చెప్తారు. ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతాను అంటున్నా కదా, అప్పుడే వెళ్ది కానీ ఎక్కడికి వెళ్తావు చూద్దాం మేడం. తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే కనుక ఈ అమ్మాయి ఒక భయంకరమైనటువంటి పొజిషన్లో ఉంది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కూడా అతి భయంకరమైనటువంటి ఫ్యూచర్, అంధకారమైనటువంటి పొజిషన్ ఎవరిదైనా ఉంది అంటే కనుక ఈరోజు సునీతదే. ఎందుకంటే ఈరోజు బహుశా ఏంటంటే భర్త వదిలేసినప్పుడే ఈవిడికి బహుశా ట్రామా తక్కువేమో. ఈరోజు మోసం చేసిన మగాడు పక్కన కూర్చుని ఇలా నలుగురు మనుషుల మధ్యన ఇలా కూర్చొని ఒక గర్భవతిగా నలుగురికి సమాధానం చెప్పుకోవటం అనేది ఉంచండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక పరమైనటువంటి సూసైడ్, సైకలాజికల్ సూసైడ్ అంటారు. ఇది ఆమె చచ్చిపోయింది. ఎప్పుడైతే కనుక అతనితో కమిట్ అయిందో, ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ కంటిన్యూ అయిందో, ఎప్పుడైతే కనుక ప్రెగ్నెంట్ అయ్యి ఈరోజు అవమానకరమైనటువంటి ఒక స్థానం లేనటువంటి స్థానంలో ఈరోజు ఆ అమ్మాయి కూర్చుందో, ఆ రోజు ఈ అమ్మాయి చచ్చిపోయింది. కాబట్టి ఈ కంటతడి, కాబట్టి ఈ బాధ. సో ఇది నేను రియలైజేషన్ అనుకుంటున్నాను. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ మనిషి నాకు కావాలి అని మొండిగా వాదిస్తాడు. ఈ అమ్మాయిని ఈ ఉచ్చులోంచి మనం బయటపడేసాడు. ఆ అమ్మాయికి ఏంటంటే కనుక ఇతని భార్యని ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలి అనేటటువంటిది ఆవిడ ద్వారా ఆ పని నడిపించి ఈ అమ్మాయిని బయటేస్తే కనుక హరికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా, అంటే సైకలాజికల్గా బుద్ధి వచ్చే విధంగా మనం ఏం చేయలేం మేడం. దట్ ఈస్ క్లియర్. మనం ఏదన్నా చేయాలి అంటే కనుక లీగల్గానే ముందుకెళ్ళాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.